దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రశస్తమైన సమయంలో మనందరము కూడా చాలా చక్కగా దేవుని పిల్లలుగా దేవునితో చక్కటి సహవాసం చేస్తూ దైవ కృపలను లేక దైవ దీవులను పొందుకోవటానికి మనందరము కూడా ఈ స్థలానికి వచ్చాం. అందును బట్టి దేవునికి చాలా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 46వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఓరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును. భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. చాలు చక్కటి మాటలు ఇక్కడ మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రభువు చెప్పేటువంటి గొప్ప మాట ఏమిటంటే, ఈ భూమి మీద నేను ఏమవ్వాలంట? మహోన్నతుడు నగుదును. అన్యజనుల్లో కూడా నేను మహోన్నతుడు నగుదును. ఎప్పుడు మనము ఊరకే ఉన్నప్పుడు, అంతే కదా. మనం ఏం చేయాలి? ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రభు యొక్క పిల్లలుగా ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క కాపుదలను, ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని మనందరం ఎరిగినటువంటి వారుగా లేక తెలుసుకున్న వారుగా మనం ఏం చేయాలంటే, ఏ కష్టములు ఏ బాధలు మన జీవితాల్లో మన మీదకు వచ్చినప్పటికీ మనం మౌనంగా ఉండాలి. ఆ మౌనంగా ఉండటం బట్టి దేవునికి ఏం కలుగుతుంది? దేవునికి ఏం కలుగుతుంది? గొప్ప మహోన్నతుడు, ఆయన గొప్పవాడని ఆయన కీర్తి వ్యాప్తిస్తుంది, ఆయన కీర్తి కొనియాడబడుతుంది. ఆయనను అనేక మంది గొప్పవాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన వాడు అని అనేక మంది తెలుసుకోగలుగుతారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనం దైవ సన్నిధికి వచ్చిన తరువాత అనేక కష్టాలు, అనేకమైన బాధలు ఒకవేళ మన మీదకి రావచ్చేమో, కానీ ఆ బాధలు కష్టాలు ఎన్నతగిన మాత్రం కాదు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనములో నుండి మనం చదివితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన. అది దేవుడు మనకేమై ఉన్నాడు? ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. కాబట్టి మన ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కాబట్టి మనం మౌనంగా ఉండాలి, ఊరకే ఉండాలి, అంతే. నీ జీవితంలో అనేకమైన ప్రమాదాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అయితే నువ్వు నమ్ముకున్న దేవుడు లేక నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు రక్షించబడిన దేవుడు ఎవరు అంటే అయినా మహోన్నతమైన వాడు, గొప్పవాడు. హల్లెలూయా. కనుక ఆ మహోన్నతమైన దేవునిని మనం ఏం చేసామన్నమాట? నమ్ముకొని ఉన్నావు కాబట్టి, లేక ఆశ్రయించావు కాబట్టి ఆయనే మన ఆపత్కాలంలో మనకు సహాయమును దయచేస్తాడు. అందుకే అనేక మంది ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు వారందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే మహోన్నతుని సాటుకు వెళ్ళారు. ఆయన యొక్క సహాయం కొరకు ఆయన్ని శరణుజొచ్చారు. అనేక మంది వారి యొక్క ఆపదలలో, కష్టాలలో దేవుడే నాకు సహాయమును చేస్తారటువంటి విశ్వాసముతోనే వాళ్ళు ప్రభు కొరకు వారు కనిపెట్టేవారుగా వారు ఉన్నారు. కనుక నా జీవితాల్లో కూడా మనం ఎలా ఉండాలి అంటే, మనం మౌనంగా ఉందాం. ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా అంటాడు కదా అబ్రహాం, అంటాడు యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటారు, ఆయనే ఆ విధంగా మనం మౌనంగా ఎప్పుడైతే మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రభు పట్ల మనం కనుపరచగలుగుతున్నామో, ఆ మౌన స్థితి ఏమిటి అంటే, దేవుడు నా పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. నాకెందుకు భయం? నేనెందుకు దిగులు పడాలి? నేనెందుకు కంగారు పడాలి? నా సమస్యలు ఇవి, నా బాధలు ఇవి అని చెప్పి
ఒకవేళ నీ బాధలు చూసిన వారు, నీ కష్టాలు చూసిన వారు ఒకవేళ భయపడితే భయపడవచ్చేమో, కానీ నేనెవరికి భయపడదును? యెహోవా నా పక్షము గుండగా నేను ఎవరికి భయపడదును? కనుక నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవాలోనే కదా నాకు సహాయం కలిగేది. కొండల తట్టు కన్నెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవాలోనే మనకు సహాయములను కలుగుతుంది. కనుక ఆ సహాయం చేయవాడు ఎవరు అంటే సామాన్యుడు కాదు, ఆయన మహోన్నతమైన వాడు. ఆయన భూమిని ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఈ లోకములో ఏది లేదు. అందుకే మనం ఎలా ఉండాలన్నమాట? మనం ఎలా ఉండాలి? అది ఊరకు ఉండాలి. మనకి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు కలిగినా దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారు మౌనంగా ఉండటం మంచిది. ఊరకే ఉండటం మంచిది. ఊరకే ఉండటం అంటే నీ కష్టాలలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఆ కష్టాలు దేవుడు ఏం చేశాడు? ఆయన రెక్కలతో నిన్ను కప్పాడు. ఆయన రెక్కలతో నిన్ను ఏం చేశాడు తెలుసండి? శత్రువులకి ఎవరికి కనిపించకుండా దేవుడు నీకు సహాయములను దేవుడు చేస్తున్నాడు. అందుకు నువ్వేం చేయబడకూడదు అంటే నువ్వు ఏమీ దిగులు పడవద్దు. నువ్వేమీ కూడా నోటుతో నేను అది చేస్తాను ఇది చేస్తాను నువ్వేమీ అనవద్దు. నువ్వు మౌనంగా ఉండండి, దేవుడి నీకు సహాయములు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే వాక్యములో మనకు చూపిస్తున్నటువంటి రెండో మాట ఏమిటి అనేది చూస్తున్నట్లయితే, కావున రెండో మాట, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రము పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించినను, నురుగు కట్టినను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. ఇక్కడ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే నా జీవితాలలో అనేకమైనటువంటి పరిస్థితులు మన మీదకు వస్తాయి. అంటే భూకంపాలు రావచ్చు, సునామీలు రావచ్చు. ఈ భూకంపాలు సునామీలు మన మీదకు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసండి? నడు సముద్రం ఏమవుతుంది? మార్పు నొందుతుంది. నడి సముద్రం ఏమవుతుంది? మార్పు నొందుతుంది. అంటే అది ప్రశాంతముగా ఉండదు. ఆ యొక్క ఆ సునామీలాగా ఆ భూకంపం వచ్చినప్పుడు సముద్రములో అది ఒక సునామీలాగా అది భూమి మీదకి అది కొన్ని మీటర్లు ఎత్తున ప్రజల మీదకు వచ్చేస్తుంది. అలాంటి సమయంలో అనేకమైన నష్టములు, అనేకమైనటువంటి కష్టాలు, ప్రాణ నష్టము, ఆస్తి నష్టం రకరకాలుగా సంభవిస్తూ ఉంటుంది. అలాగని అక్కడ ఏమన్నాడు అంటే, ఒకవేళ ఈ భూకంపాలు వచ్చినా లేకపోతే సునామీలు లాంటివి వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయకూడదనమాట? మనం ఎక్కడ దేనికి కూడా భయపడవద్దు. ఎందుకని? నువ్వు మహోన్నతిని చాటునున్నావు. ఆపత్కాలములో ఆయన నువ్వు నమ్ముకొని ఉన్నావు. ఆయన నీకు తప్పకుండా దేవుడి సహాయమును చేస్తా. అదే విశ్వాసం, అదే విశ్వాసం. అందుకే వాక్యములు ఏముంటుందో తెలుసా? నేను జలములలో వెళ్ళినను, అగ్ని మధ్యలో నేను నడిచినను, అవి నా మీద పొర్లిపారలేవు, అది నన్ను కాల్చజాలదు. విశ్వాసము. దేవుని ఆశ్రయించిన తర్వాత మనలో ఉండవలసిన విశ్వాసం. కష్టాలు బాధలు అనేవి మానవ జీవితాలు వస్తాయి, ప్రమాదాలు మానవ జీవితాలు వస్తాయి, పేదరికాలు మానవ జీవితాలు వస్తాయి, వ్యాధులు మానవ జీవితాలు వస్తాయి, మరణాలు మానవ జీవితాలు వస్తాయి, ఒంటరితనం మానవ జీవితాలు వస్తాయి. కుంగిపోవద్దు, భయపడవద్దు. దేవుని చిత్తము మన పట్ల ఎలా ఉంటే అలాగూ జరుగుతుంది. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించామంటే మనము ఒక సృష్టికర్త అయిన దేవునిని మనం ఆశ్రయించాం. కాబట్టి ప్రభువే నిన్ను ఆదుకుంటాడు. నువ్వు మౌనంగా ఉండటమే తప్ప, చూస్తూ ఊరుకోవటమే తప్ప మనం ఏమీ చేయలేం. సునామీ మన మీదకు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? భూకంపాలు వస్తుంటే మనం ఏం చేస్తాం? మనం ఏమైనా అడ్డుకట్టేయగలమా? మనం ఆపగలమా? ఏ ప్రభుత్వం ఆపలేదు, ఏ మనుషుడు ఆపలేరు, ఎవరు కూడా ఆపలేరు. అంతే కదా. తుఫానులు వస్తుంటే ఆపగలమా? ఆపలేం, చూడాల్సిందే. అలా చూస్తూ నష్టాన్ని మనం ఎస్టిమేషన్ వేయటం తప్ప
మనం చేయగలిగేది ఏమీ లేదంతే. కనుక ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, మీరు నన్ను ఆశ్రయించారు కాబట్టి ఆపత్కాలములో నేను మీకు సహాయమును చేస్తాను. కాబట్టి నా మీద నీకు నమ్మకం ఉంటే, నా మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఊరకే మౌనంగా ఉండు చాలు. నీ ఊరకే ఉండు చాలు. యుద్ధము యెహోవాదే. నీ పట్ల దేవుడు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయటానికి ఆయన పూనుకుని ఉన్నాడు. నువ్వు ఒక గొప్ప దేవుని ఆశ్రయించావు, ఒక సృష్టికర్తను ఆశ్రయించావు, ఒక జీవము కలిగిన దేవుని ఆశ్రయించావు, నీ కన్నీరు తుడిచేవాడిని ఆశ్రయించావు, నీ కష్టాలలో నీతో కూడా ఉండి నడిచేవాడిని నువ్వు ఆశ్రయించావు. ఇంత మహోన్నతమైన గొప్ప దేవునిని మనం ఆశ్రయించిన తర్వాత మనకు పని ఎందుకు? మన నోటికి పని ఎందుకు? మన చేతులకు పని ఎందుకు? మన కాళ్ళకు పని ఎందుకు? మనమెందుకు ఈ పనులన్నీ చేయాలి? ప్రభువే కదా, యెహోవా ఈరే కదా, అదేగా ఆయన చూసుకునేది, అంతే కదా, ఆయనే కదా చూసుకునేది, ఆయనే కదా తన బిడ్డలకు ఆశ్రయం ఇచ్చేది, ఆయనే కదా తన బిడ్డల కన్నీరు తుడిసేది, ఆయనే కదా జగటగల ఊబిలో ఉన్న తన బిడ్డలను పైకి లేవనెత్తేది. మరణ బంధకములు మనం చుట్టుకున్నప్పుడు, పాతాళ వేదన మనం చుట్టుకున్నప్పుడు ఆయనే కదా విడిపించే దేవుడు, నడిపించే దేవుడు మనకుండగా మనమెందుకు దిగులు పడాలి? మనము భయపడాలి? అంతే కదా. ఇక్కడ మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ మనము చూసినట్లయితే మూడో విషయంలోకి వచ్చినట్లయితే వాటి జలములు ఘోషించుచు నురులు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కూడా కదిలినను మనం ఏం చేయకూడదు? అసలు భయపడవద్దు. ఒకవేళ అవి కూడా కదిలిన, సృష్టి యావత్తు అంతా కూడా కదిలిపోతున్నను భయపడవద్దు. ఎందుకంటే సృష్టి యావత్తును కూడా సృష్టించిన వాడి చేతిలో నువ్వు ఉన్నావు. సృష్టి యావత్తును కూడా కలుగు చేసినటువంటి వాని చేతిలో ఉన్నావు. సృష్టి యావత్తు ఆయన మాట వింటుంది కనుక ఆయన యొక్క సెలవు లేనిదే, ఆయన నీకు సెలవినిదే నీకు ఇంత ప్రమాదము, ఇంత నష్టము నీకు రానివ్వడు దేవుడు. కనుక వాక్యములు చెబుతున్న మాట ఏమిటంటే, నీ ప్రక్క 1000 మంది పడినను నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు. ఎందుకని? నీవు మహోన్నతుని నీవు ఆశ్రయించావు, ఆయన చాటుకు వెళ్ళావు. అదే నీకు కాపుదల. లేకపోతే వారిలాగా నీవు కూడా చనిపోయేవాడివే. ఈరోజు నువ్వు క్షేమముగా ఉన్నావు, ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావు, ఈరోజు నువ్వు భయము లేనివాడుగా ధైర్యముగా ఉన్నావు అంటే దీనికి కారణం ఏమిటో తెలుసా? దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. ఆయన మహోన్నతమైన వాడు. నీవు ఆశ్రయించేవే ఆ దేవుడు మహోన్నతమైనవాడు. అంటే ఈ లోకములో అనేక మంది ఉండగా, అనేక ఆశ్రయపురములు ఉండగా, అనేకమైన దేవుళ్ళు దేవతలు అనేటువంటి వారు ఉండగా, అనేకమైనటువంటి వాటి దగ్గరికి వెళుతుండగా, నీవు మాత్రము నిజమైన సృష్టికర్త అయిన దేవుని యొద్దకు నీవు వచ్చావు. అదే నీకు గొప్ప రక్షణ, అదే నీకు గొప్ప కాపుదల. ఇక నీ జీవితంలో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయనకు అప్పగిస్తూ ఏ సమస్యలు, ఏ బాధ వచ్చినప్పటికీ కూడా నీవు మౌనంగా ఉండు. కానీ నువ్వు దేనికి కూడా కలవరము చెందవలసిన పని లేదు అనే విషయాన్ని ఇక్కడ మనకు వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఇక మనము 4వ విషయానికి వచ్చినట్లయితే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని యొక్క మందిరపు పరిశుద్ధ స్థలములను. హల్లెలూయా. అంటే ఒక నది కలదు. ఆ నది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన ఏం చేస్తున్నారు అనేది మనం చూసినట్లయితే, ఆ పట్టణమును, సర్వోన్నతుని యొక్క మందిరపు పరిశుద్ధ స్థలమును అదేం చేస్తుందన్నమాట? సంతోషపరుస్తుంటుంది. నీ జీవితంలో ఆ ప్రమాదములన్నిటిలో నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టి దేవుడు నీకు చక్కని కాపుదలు ఇచ్చి దేవుడు నీకు సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. కనుక దేవుడు నీకు కాపుదలుగా ఉండగా, వాక్యములు చెబుతుంది కదా, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని
నిరంతరము దేవుడు మనకు తోడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన కదిలించబడినటువంటి కాపుదల, ఒక పర్వతములంటే ఒక పటిష్టమైన బలమైన కాపుదల దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఏ శత్రువు, ఏ సునామీలు, ఏ తుఫానులు, ఎలాంటి ప్రమాదాలు మనకి ఏ హాని చేయవు. హల్లెలూయా. అందుకు ప్రతి ఒక్కరు కూడా నీవు దేవుని దగ్గరికి వచ్చావు, ఒక మహోన్నతమైన దేవుని ఆశ్రయించావు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మనం ఊరికే ఉందాం. ఎలా ఉందాం? ఊరికే ఉందాం. ఈ కీర్తన రాసింది ఎవరో తెలుసండి? కోరాహు యొక్క కుమారులు. వారికి తెలుసు దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తారో వారికి తెలుసు. ఎందుకనంటే దేవునికి విరోధముగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు, వారి పితరులు, వారి కుటుంబాలు భయంకరమైనటువంటి ఆ యొక్క భూకంపములో వారందరి కుటుంబాలన్నీ మింగివేయబడితే ఈ కుటుంబములో ఈ యొక్క కోరాహు యొక్క కుటుంబంలో కోరాహు కుమారులు దేవుని సన్నిధికి వెళ్ళారు, దేవుని బలిపీఠము దగ్గరికి వెళ్ళారు, ఆ దేవునిని వారు ఆశ్రయించారు. దేవుడు వారికి చక్కటి కాపుదల ఇచ్చారు. అందుకే ఈరోజు మేము దేవుని స్తుతించగలుగుతున్నాం. ఈరోజు మేము దేవునిని గణపరచగలుగుతున్నాం. మా నోట ఈ నవ్వు, ఈ స్తుతి ఉంది అంటే కారణము దేవుడే మమ్మల్ని కాపాడాడు. వారి నుంచి, మరణముల నుండి మమ్మల్ని దేవుడు వేరు చేశాడు. మరణ బంధకము నుంచి దేవుడు మమ్మల్ని వేరు చేశాడు. ఈరోజు సజీవుడైనటువంటి దేశములో సజీవుడైన దేవుని ఆరాధించే, గణపరిచేటువంటి బిడ్డలుగా దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రాణము ఉన్నంత వరకు నా దేవుని స్తుతిస్తాను. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నేను మర్చిపోం. ఈరోజు మేము బ్రతికి ఉన్నాం, ఈరోజు మేము అన్నీ ధరిస్తున్నాం, ఈరోజు మేము అన్నీ భుజిస్తున్నాం, ఈరోజు మా జీవితాలు అన్నీ మేము కలిగి ఉన్నాం అంటే దీనికి కారణము మా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారి యొక్క జీవితాలలో ఏం కలుగుతుంది అంటే దేవుడు వారికి సంతోషాన్నే దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన భయములలో, అనేకమైన పరిస్థితులలో నీవు దేవుని మీద ఆనుకోవటను బట్టి, దేవుని నమ్ముకోవటను బట్టి, నువ్వు మౌనంగా ఉండటను బట్టి దేవుని నీ జీవితంలో చక్కని కాపుదలను దయచేసి నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చి నీ నోట దేవుడు గొప్ప సంతోషాన్నే దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకంటాడు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపుతాను. ఇక 5వ వచనములకు వచ్చేసరికి అంటాడు, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, ఇక దానికి చలనమే ఇక లేదు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనమే లేదు. ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. గత రాత్రి చెప్పాను కదా, ఆయన ఎవరైనా యాయిరు ఒక అధికారి. ఆ అధికారి ఇంట్లో తన కుమార్తె ఏమైపోయింది? చనిపోయిన తర్వాత ఆ ఇంటిలో అనేక మంది ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. అయితే యాయిరు మాత్రం ఏడవలేదు, యాయిరు మాత్రం బాధపడలేదు, యాయిరు మాత్రం తన కుమార్తె విషయంలో ఆయన నిరుత్సాహం పడలేదు. ఎందుకు అంటే, నేను దేవుని యొద్దకు వెళుతున్నాను, ఆ మహోన్నతుని దగ్గరికి వెళుతున్నాను, ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు నా బిడ్డను బ్రతికిస్తాడు. చనిపోయిన నా బిడ్డను దేవుడు ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఆ బ్రతికిస్తాడు అనేటువంటి ఆ యొక్క విశ్వాసమే ఆయన కృంగిపోకుండా, ఆయన ఏడవకోకుండా, ఆయన దిగులు పడకుండా, నిరాశ చెందకుండా అతడు ఉండటానికి కారణమైంది. అట్లాగే ఆయన ఏదైతే ఆశించి ఆ యొక్క యాయిరు దేవుని దగ్గరికి వెళ్ళాడో, దేవుని బ్రతిమలాడుకున్నాడు, దేవుని ఒప్పించుకున్నాడు, దేవుని తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. హల్లెలూయా. తన ఇంటికి తీసుకొచ్చి తన ఇంటిలో ముందు దేవునికి ఏమిచ్చాడు? ఒక స్థలమును దేవునికి ఇచ్చేశాడు. తన కుమార్తె బ్రతకాలన్నా, తన ఇంటిలో ఉన్న కన్నీరు పోవాలన్నా, తన ఇంటిలో సాతాను యొక్క బంధకములన్నీ తెగిపోయి ఆ కుటుంబానికి దైవ దీవెనలు, దైవ కృప రావాలన్నా ఆ ఇంటిలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. దేవునికి ఒక స్థలం అనేది
కావాలి. అందుకంటున్నాడు, నేను మీ మధ్య ఉన్నట్లుగా మీరు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయండి. నేను మీ మధ్య ఉంటే ఆ పట్టణమునకు, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి ఏముండదు, చలనం ఉండదు. ఎలాంటి ప్రమాదాలను మీరు కదిలించబడరు. మీరు దిగులు పడవలసిన పని లేదు, మీరు భయపడవలసిన పని లేదు. అంత ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే ఆ ఇంటిలో స్థలం ఇచ్చాడో యేసుప్రభు వారు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ కుమార్తెని ఏం చేశాడు, చనిపోయిన ఆ బిడ్డను పట్టుకుని ఆ బిడ్డను మరణ బంధకం నుంచి లేపేశాడు. హల్లెలూయా. ఆ ఒక్క విశ్వాసము, ఆ కుటుంబంలో ఆ ఒక్క వ్యక్తి యొక్క విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఆ కుటుంబంలో దేవుడు జరిగించాడు. ఆ ఒక్క కార్యం ఆ కుటుంబంలో జరుగుతూ బట్టి ఆ దేశమంతా దేవుడు ఘనపరచబడ్డాడు. ఆ దేశమంతా దేవుడు ఉన్నతమైన వాడు, ఘనమైన వాడు అని అనేకులకు తెలియపరచబడినట్లుగా ఆ దేవుని యొక్క కార్యము దేశమంతా వ్యాపించేసింది. హల్లెలూయా. దేవుని కొరకు విశ్వాసత కలిగిన వారు ఒక్కరున్న చాలు, దేవుడి పని జరిగిపోతే. విశ్వాసత కలిగిన వారు, భక్తి కలిగిన వారు, నమ్మకము కలిగినటువంటి వారు, దేవుని కొరకు ఆశతో తృష్ణ కొన్నటువంటి వారు ఒక్కరున్న దేవుని పని ఎక్కడాగదో. దేవుడు ఘనంగానే ఆయన పనిని ఆయన జరిపించుకుంటాడు. హల్లెలూయా. కనుక విశ్వాసత కలిగిన మనము, దేవుని దగ్గరికి వచ్చిన మనము, ఒకవేళ పర్వతములు కదులుతున్న, సముద్రము నొరుగు కట్టినప్పటికీ, అనేకమైన శత్రువులు, అనేకమైన ప్రమాదాలు, అనేకమైన కష్టాలు మన మీదకు వచ్చినప్పటికీ, దేవుని గొప్పతనం ఎరిగిన మనము యోబు వలె మనం ఎలా ఉండాలి? నోటితో కూడా పాపం చేయకుండా మౌనంగా ఉందాం. నా ప్రభువు నాకు అన్నీ ఇస్తాడంతే. ఒకవేళ తాత్కాలికంగా అన్నీ పోవచ్చు, తాత్కాలికముగా అన్ని నా జీవితంలో ఒకవేళ ఏమీ లేనటువంటి ఒక దరిద్రుడిగా ఉండవచ్చు. నేనేమి ఇవన్నీ సంపాదించింది కాదు, ఇవన్నీ దేవుడిచ్చినవే కదా. యెహోవా ఇచ్చాను, ఆయనే తీసుకుంటున్నాడు అంతే. ఇవన్నీ నేను సంపాదించానా? ఇవన్నీ నేను ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ డబ్బులు, లేకపోతే ఇళ్ళు, వాకిలు, బంగారములు, భర్త, పిల్లలు, ఇవన్నీ నేను సంపాదించానా? నేను ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోయేవాడు కదా. దేవుడే తీసుకుంటాడంతే, మళ్ళీ దేవుడే నాకు ఇస్తాడు. నేను నీతిగా ఉన్నప్పుడు, నేను భక్తిగా ఉన్నప్పుడు, నా దేవుని కొరకు నేను ఒక విశ్వాసత కలిగి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను దాటి వెళ్ళిపోతాడా? నాకు సహాయం చేయకుండా, నన్ను పలకరించకుండా, నా కన్నీరు తోడకుండా, నేను పోగొట్టుకున్న దేవుడు నాకు ఇవ్వకుండా ఆయన నన్ను అనాదిగా విడిచిపెట్టేవాడు కాదు కదా. విశ్వాసత కలిగి ఉన్నట్లయితే, ప్రభువా నీవైతే నేను కూడా ఆ నీళ్ళ మీద నడుస్తానయ్యా. యాయీరు తన ఇంట్లో ఒక ప్రభుకి ఆయన ఒక స్థలం ఇవ్వడం బట్టి అక్కడ గొప్ప కార్యాన్ని అక్కడ చూడగలిగాడు. పేతురు కూడా రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఆయనకి ఒక్క చేప కూడా ఆయనకు దొరకలేదు. ఆ ఉదయాన్నే ప్రభుకి తన చిన్న దూనిలో ఏమిచ్చాడు? ఒక చిన్న స్థలం ఇచ్చాడు. ఆయన పని జరిగిపోయింది, సువార్త ప్రకటించబడింది. అనేక మంది సువార్త విని ఎంతోమంది దీవించబడ్డారు. ఆ దీవెనకరమైనటువంటి ఆ కృపకి ఎప్పుడైతే పేతురుకు దొరికిందో, పేతురు వలవేయగా ఆయన మాట చొప్పున విస్తారమైన స్థలం ఇస్తే విస్తారమైన దీవెనలు వస్తాయి. ప్రభు అంటున్నాడు, ఆకాశ ద్వారములు వెప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు నేను కృమ్మరిస్తాను. దీవెనలు కావాలంటున్నావు కానీ దీవెనలు ఇచ్చే దేవుడు మనకు వద్దా? మనము ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు కావాలని ఆశపడుతున్నావు కానీ అసలు ఇచ్చే దేవుడు కావాలిగా. అందుకే ఎన్నో ఆశీర్వాదాలతో, ఎన్నో ధననిధులతో ఉన్నటువంటి జక్కయ్య అన్నిటినీ విడిచిపెట్టి ప్రభువుకి ఆశ్రయం ఇచ్చేసాడు. ఆ ఇంట్లో అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, దగ అన్నిటిని బయటకు నెట్టేశాడు, అన్నిటిని తిరిగి ఇచ్చేశాడు. నా ప్రభువు ఉంటే నాకు చాలయ్యా, ఆయన ఉంటే చాలు. నా జీవితంలో శాంతి, సమాధానము కొదువులేనటువంటిది. ఏదైనా కష్టం వస్తే డబ్బులు చేయలేనిది నా ప్రభువు నా పక్షాన చేస్తాడు. ఎంత విశ్వాసము, ఎంత భక్తో. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఇలాంటి విశ్వాసమును నేను ఇశ్రాయేలులో చూడగలనా? ఒక అన్యజనుల గురించి చెప్తున్నాడు కదా.
ఒక కనాను స్త్రీ గురించి చెప్తున్నాడు. ఇలాంటి విశ్వాసము నేను ఇశ్రాయేలులో నేను చూడగలనా? ఆ విశ్వాసత కలిగినటువంటి బిడ్డలే దేవుని కొరకు నమ్మకముగా బ్రతుకుతున్నారు. వారే దేవుని కొరకు శ్రమలైన బాధలైన ఆయన కొరకు ఒక సాక్షులుగా ఉండగలుగుతున్నారు. అలాంటి వారే దేవునికి అవసరమై ఉంది. అలాంటి వారే, దేవుని నమ్ముకున్న వారే మౌనంగా ఊరకే ఉంటారు. హల్లెలూయా. అనేక మంది నమ్మకం లేని వారందరూ దేవుని దూషిస్తుంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుని ప్రజలు దూషిస్తూ ఉంటుంటే, 40 రోజులు 40 పగలు రాత్రులు కూడా కేకలు వేస్తుంటుంటే, అక్కడ అందరూ కూడా ఎవరికి వాళ్ళే ప్రాణభయముతో ఎవరికి వాళ్ళే బిక్కిమంటున్న సమయంలో దావీదు ఒక్కడే వెళ్ళాడు. యుద్ధము అది నాది కాదయ్యా. వాళ్ళందరూ కూడా దావీదును చూస్తున్నారు. దావీదులో ఏమీ లేదు. దావీదులో అక్కడ ఆయన ఏమి ఆ యొక్క యుద్ధ వీరుడైనటువంటి తను యుద్ధం చేస్తున్నప్పుడు, లేదా తను ఈటి విసురుతున్నప్పుడు, లేదా ఆయన కత్తులతో దాడి చేస్తున్నప్పుడు తనను కాపాడుకోవటానికి తన శరీరం మీద ఒక కవచము కానీ కాపాడుకునే ఒక వస్తువు కానీ ఏమీ లేదు ఆయనకి. నా రక్షణ కవచం నా ప్రభు అయినా ఆయనే నన్ను కాపాడాలి. ఆయన కాపాడితే, ఆయన నన్ను రక్షిస్తే, ఆయన నా చుట్టూ కావలి ఉంటే ఏది నన్ను ఏం చేస్తుంది? అందుకే నేను కదిలించబడట్లేదు, నేను చెల్లించబడట్లేదు, నేను భయపడట్లేదు. కారణం ఏంటంటే నా దేవుడు నాలో ఉన్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన యుద్ధ వీరుడు. ఆ భయంకరమైనటువంటి ఆ యుద్ధ శూరునిలో నుండి నేను నశించిపోకుండా, నేను చనిపోకుండా ఆయనే నన్ను కాపాడు. ఆ నమ్మిక ఒక చిన్న రాయితో ఆయన ఏం చేసింది? జయించడానికి సహాయపడింది. ఒక చిన్న రాయి, ఒక చిన్న ప్రార్థన, భయంకరమైన గజ్జి దొంగ రక్షణ పొందటానికి, పరలోకానికి వెళ్ళటానికి కదా అవకాశం దొరకలా. ఒక చిన్న ప్రార్థన, చిన్న విశ్వాసంతో ఆమె ఏం చేసింది? యేసుప్రభు పాదాల దగ్గర చేరి విస్తారమైన పాపాలు అన్ని క్షమించబడి దేవుని బిడ్డగా ఆ బిడ్డ యొక్క జీవితము పరిశుద్ధ గ్రంథములు లెక్కించబడింది. హల్లెలూయా. విశ్వాసము నీ జీవితాన్ని హెచ్చించేటట్లుంటుంది. అందుకే విశ్వాసులుగా మనము ఏమో వాళ్ళ తెలియని మార్చబడాలి. విశ్వాస సంబంధమైనటువంటి జీవిత విధానాలు కలిగిన వారుగా మనం మార్చబడాలి. విశ్వాస సంబంధమైనటువంటి పోరాటమును, అనేకమైన శత్రువులు, అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు మన మీదకి వస్తున్నప్పుడు వాటిలో మనకు ఉంచవలసింది ఏంటంటే మనలో విశ్వాసమే మనకు కావాలి. విశ్వాసం ఉన్నప్పుడు మనం నోటితో కూడా పాపము చేయకుండా మౌనంగా ఉంటాం. హల్లెలూయా. మౌనంగా ఉంటున్నాము అంటే చేతగాని వారు మనం, లేకపోతే మనం తెలివి తక్కువ వారు మనం, లేకపోతే మనం ఏమి చేయలేని వారు మనం కాదు. కానీ మనతో ఉన్నవాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. అన్నీ ఆయన చూసుకునేటప్పుడు నేనెందుకు మధ్యలో నా ఏళ్ళు ఎందుకు, మధ్యలో నా బాధ్యతలు ఎందుకు, మధ్యలో నేనెందుకు ఇవన్నీ తొందరపడటం, ఎందుకు నేను కంగారు పడటం? ప్రభువు ఉన్నాడు కదా, కార్యములన్నీ చేయగలిగిన వాడు ఉన్నాడు కదా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు కదా. కాపాడేటువంటి దేవుడు ఉన్నాడు, రక్షించే దేవుడు ఉన్నాడు, విమోచించే దేవుడు ఉన్నాడు. నాకు విలువైనటువంటి జీవితాలను ఇచ్చే నా దేవుడు నాకుండగా నేనెందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? దేనికి భయపడాలి? ఒకవేళ పర్వతములు కదులుతున్నా, ఒకవేళ సముద్రము ఘోషిస్తూ నురుగులు కడుతున్నా నేను ఎవ్వరికి దేనికి కూడా భయపడను. హల్లెలూయా. అలాంటి గొప్ప విశ్వాసముతో మనం ఏం చేయాలో తెలుసండి. దేవుని పిల్లలుగా దేవుని మనం గణపరచాలి. 6వ వచనంలోకి వచ్చారికంటాడు, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి అన్నీ అంటే ఇక్కడ దేవుని ఒక కంఠస్వరము వినిపించినప్పుడు అంటే భూమి ఒక మైనములాగా కరిగిపోతుందంట. అంటే ఆయన మాట ఎంత పవర్ఫుల్లో. అందుకంటాడు నా మాట అగ్ని వంటిది కాదా. ఈరోజు నీ జీవితంలో నీ ఎదుట ఉన్నటువంటి వాడు ఎలాంటి బలమైన వాడునైనా దేవుడు కదిలించగలడో, ఎలాంటి సమస్యనైనా కదిలించగలడు, ఎలాంటి రాక్షసుడినైనా, కఠినమైన వాడినైనా,
క్రూరుడైన మూర్ఖుడైన దేవుడు కదిలించగలడు. వారి మనస్సును దేవుడు కరిగించి వేయగలడు. నువ్వు భయపడవద్దు. ఎవరి మాటలకు దేనికి భయపడవద్దు. ఎవరి యొక్క ఏమంటారు ఉడత ఊపులకి భయపడవద్దు. నీ దేవుడు నీకున్నాడు. నీ దేవుడు నీకు దేవుడు సహాయమును ఆయనే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 7వ వచనంలోకి వచ్చేసరికంటాడు, సైన్యముల అధిపత్యకు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ప్రభు మనకేమై ఉన్నాడంటే ఆశ్రయమై ఉన్నాడు. కనుక మనం ఎందుకు భయపడాలి? ఆ తోడే లేకపోతే మోషే అంటాడు, ప్రభువా నీవు నాతో కూడా రాకపోతే నేను ఇక్కడి నుంచి నేను తోడుకెళ్ళయ్యా ఈ ప్రజల్ని నేను వారిని క్షేమంగా తీసుకువెళ్ళలేను, వారికి ఆహారం ఇవ్వలేను, వారి అవసరత తీర్చలేను. నీ ఉంటేనే నేను ఇక్కడి నుంచి ప్రయాణము చేస్తాను. ఇప్పుడు వరకు నీ ఉంటేనే ఇన్ని ఆటంకాలు అభ్యంతరాలన్నీ దాటగలిగాను. ఇన్ని సమస్యలలో నేను ఇంకా నిలబడగలిగాను. కనుక నీ ఉంటే ఎన్ని సమస్యలైనా నేను దాటగలుగుతాను, దాటిస్తాను కూడా అనేకులను. కాకపోతే ఇవన్నీ నేను దాటించాలంటే ఎవరు ఉండాలి? దాటించే దేవుడు ఉండాలి, నాకు రక్షించే దేవుడు ఉండాలి, పోషించే దేవుడు ఉండాలి, నా మొర వినే దేవుడు ఉండాలి. అంతే కదా. వాళ్ళకి నీళ్లు లేనప్పుడు ఏం చేసేవాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. వాళ్ళకి ఆకలిస్తే ఏం చేసేవాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. వాళ్ళకి ఏదైనా నదులు కానీ, శత్రువులు కానీ, తెగుళ్ళు కానీ, బాధలు కానీ, ఏదైనా పరిస్థితులు వస్తే ఎక్కడికి వెళ్ళి ప్రార్థించేవాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన దేవుడు విని ఏం చేసేవాడు? వాళ్ళకి సహాయమును చేసేవాడు. మరి వినేవాళ్ళు లేకుండా, సహాయం చేసేవాళ్ళు లేకుండా మనం ఏం చేస్తాం చెప్పండి? అందుకే వాక్యము చెప్పేటి ఏంటంటే, ఈయన ఎవరన్నమాట ఏమని చెప్తున్నాడు? యాకోబు యొక్క దేవుడు మనకేమై ఉన్నాడు? ఆశ్రమై ఉన్నాడు. యెహోవా మనకు సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనమెందుకు? అన్నీ ఆయనే చూసుకుంటాడు. శత్రువుతో యుద్ధము చేస్తాడు. ఏదైనా శత్రువు మన మీదకి దాడి చేస్తున్నప్పుడు మన మీద చిన్న గీటు కూడా పడుకోకుండా దేవుడు మనకే ఆయన ఆశ్రయాన్ని దేవుడు మనం దేనికి కూడా భయపడవలసిన పని లేదు. కానీ మనం చేయాల్సింది ఏమిటి అంటే, దేవుడు మనల్ని ఎక్కడికి వెళ్ళమన్నాడో, ఏ మార్గంలో వెళ్ళమన్నాడో, ఎక్కడ నిలమన్నాడో, ఏం చేయమన్నాడో అది మాత్రం మనం చేయాల్సిందే. ఆ మార్గమును గురించి, ఆ ప్రయాణాన్ని గురించి, అక్కడ ఉన్న లోటుపాట్ల గురించి, అక్కడున్న పరిస్థితుల గురించి భయపడవద్దు. మనం ఎందుకు భయపడాలి? దేవుడే మనకు సహాయములను దేవుడు చేస్తాడు. తర్వాత మనం కిందకు వచ్చేసిన తర్వాత అక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి, ఆయనే భూమి మీద నాశనములను అంతే ఆయన చేయగలడు. ఆయన ఏదైనా ఒక నాశనకరమైనటువంటి పరిస్థితులు ఇస్తున్న మనం అప్పుడు భయపడాలి. ఆయన మనకు కాపారుగా ఉన్నప్పుడు, ఆయన మన పక్షాన అద్భుతములను, ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల చేస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఆయన కాకుండా ఇంకా ఎవరు ఎలాంటి కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు మన మీదకి తెప్పించినా మనం భయపడవలసిన పని లేదు. ఒకవేళ ఆయనకి వేరైతే, ఆయన మనకి ఏదైనా మన మీద కోపపడితే, ఆయన మనకి ఏదైనా నష్టాన్ని అనేటువంటిది మనకు తీసుకొస్తే అప్పుడు మనకు భయపడాలి. ఎందుకనంటే ఇక ఆయన మనకు లేనప్పుడు మనకు ఆశ్రయం ఏది? ఆయన మనకు ప్రేమ చూపించినప్పుడు మనం వెళ్ళి ఎవరికి ప్రార్థించాలి? ఎవరు మన మొర వింటారు? ఎవరు మనకు దేవుడు సహాయమును చేస్తారు? కనుక ఆయనకి వేరైన ఏ పట్టణము వర్తిల్లదు. ఆయనతో వేరైనటువంటి ఏ చెట్టు ఎవరు ఫలించలేరు. ఆయనతో ఉంటే ఫలిస్తాం. మన జీవితాలు ఎప్పుడు కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేయటానికి, ఆయనతో కలిసి ఏ పరిస్థితులనైనా నిలబడటానికి మనందరం ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు మనకు సహాయమనే ఆయన చేస్తాడు. తర్వాత 9వ వచనంలోకి వచ్చేసరికి, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు,
విల్లు విరుచువాడును, బాల్యములను తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడును ఆయనే. కనుక ఆయన ఎవరన్నమాట? యుద్ధములన్నిటినీ ఈ భూమి మీద అనేకమైన యుద్ధములు. యోబు అంటాడు కదా, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలి? ప్రతిరోజు కూడా యుద్ధము లాంటిది కదా, యుద్ధము లాంటిది కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఈ భూమి మీద యుద్ధములన్నింటిని ఏం చేస్తున్నాడు? ఆయనే వేస్తున్నాడు. ఆ యుద్ధానికి సంబంధించినటువంటి రథములు కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? బాల్యములు కానీ ఆయన తెగ నరుగుతున్నాడు. అలాగనే ఈ రథములన్నింటిని అగ్నిలో కాల్చేస్తున్నాడు. కనుక ఈ యుద్ధాలు మానిపేవాడు, ఈ బాల్యములను వీటన్నిటిని కూడా తెగ నరికేవాడు. ఒకవేళ ఈ యొక్క రథములన్నిటిని అగ్నితో కాల్చివేసే దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి? మనం ఏం చేయాలి? మనం ఊరకే ఉందాం. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? విశ్వాసం కలిగిన వారు దేవుని పట్ల ఊరకే ఉండండి. ఎందుకు వచ్చిందో ఈ సమస్యలు, ఈ బాధలు ఎందుకు వచ్చాయో, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయో ఊరకే ఉండండి. దేవుడు వాటన్నిటినీ నీకు ఒక ఆశీర్వాదకరముగా దేవుడు మార్చేస్తాడు. ఈ భూమి మీద అన్నిటినీ ఆయనే మాన్పేస్తాడు. గాయం పెట్టువాడు ఆయనే, మాన్పువాడు కూడా ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. కనుక మనం మౌనముగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ వచనంలో అంటాడు, మీరు ఊరకనే ఉండండి, నేను దేవుడునని తెలుసుకోండి. మీరు ఊరకే ఉండండి, నేను దేవుడిని తెలుసుకోండి. మనుషులుగా మీరు నన్ను చూడొద్దు. ఆనాడు యేసు ప్రభు వారిని అందరూ కూడా ఏం చేశారంటే, ఆనాడు ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఈయన మరియా యోసేపుల యొక్క కుమారుడు కాదా అంటే, వాళ్ళు ఒక మనుషుడుగా ఆయన చూశారు. ఒక దైవ కుమారుడు మనుష్య రూపమును దాల్చి ఈ మానవునికి ఉన్నటువంటి కష్టములు బాధలను అన్నిటినీ కూడా తొలగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడుగా, దైవశక్తిగా మానవుడు చూడలేకపోయాడు. అలా చూసిన వారు దేవునికి సాష్టాంగపడ్డారు. అలా చూసిన వారు ఆయన వెంబడించారు. అలా చూసిన వారు రక్షించబడ్డారు. అలా చూసినటువంటి వారు దేవునికి విరోధముగా ఏ పాపము చేయలేదు. జ్ఞానులు చూడగలిగారు, గొర్రెల కాపరులు చూడగలిగారు. ఆయన వెంబడిస్తున్నటువంటి అనేక మంది ఆయన గొప్పవాడు అని వారి కనులారా ఆ గుడ్డి వారిని, కుంటి వారిని, దయాలు పట్టిన వారిని, రోగములతో ఉన్నవారిని, చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తే ఈ కార్యాలన్నీ చూసిన వారందరూ ఆయన నిజముగా దేవుని కుమారుడే. హల్లెలూయా. చూసిన వారందరూ ప్రభువును ఘనపరుస్తున్నారు. ఈరోజు మనము ఆయన ఒక గొప్పవాడుగా మనం చూడాలి తప్ప ఆయన ఒక మనుషుడుగా మనం చూస్తే మనం ఆయనని యందు విశ్వాసతలో మనం నిలవలేము. ఆయన ఒక దైవ కుమారుడుగా మనం చూడగలిగితే ఆయన యందు విశ్వాసతలో స్థిరముగా ఉంటాం. ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు. అబ్రహాం అదే కన్నది, యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు. నా జీవితాల్లో మనను చూసుకునేవాడు ఉన్నాడు. మన కొదువులు, మన కష్టాలు, మన కన్నీరు తుడిచే మన ప్రభు ఉన్నాడు. కాబట్టి మనం దేనికి భయపడవద్దు, దేనికి ఎరవద్దు, దేనికి మనం దిగులు పడవలసిన పని లేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు దేవుడు ఊరకే ఉండమంటున్నాడంటే, మనం ఏదైనా బాధ కష్టం వస్తే మనం ఏం చేస్తాం? దాన్ని తప్పించుకోవటానికి ఈ కష్టములో నాకు ఎవరు తోడు ఉంటారు అని ఏ రాజకీయ నాయకుల్లో, లేకపోతే ఏ బంధువుల్లో, ఆర్థికంగానో పలుకుబడి కలిగిన వారినో రకరకాల వ్యక్తులు మనం ఏం చేస్తాం? ఆశ్రయిస్తాం. వద్దు వద్దు, అలాగ వద్దు. మనుషుల నమ్మటం కంటే యెహోవాను మనకు మేలు కదా. అందుకే చెబుతున్నాడు, మన మనసు ఎరిగినవాడు, మన పుట్టుకుని ఎరిగినవాడు, మన గుణగణాలు ఎరిగినవాడు, మన పరిస్థితులను ఎరిగినవాడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీకు ఏదైనా కష్టం వస్తే నీ ప్రవక్త నీ ఆలోచన ఎలాగూ ఉంటుంది. కాబట్టి నీవు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడవద్దు, నీవు నా వైపు మాత్రమే. దేవుని పిల్లలు ఎవరి వైపు చూడాలి?
దేవుని వైపే మనం చూస్తే మన జీవితాల్లో దేనికి కూడా మనం భయపడవలసిన పని లేదు. మనం ఎప్పుడు కూడా స్థిరముగా ఉంటాం, బలముగా ఉంటాం. ఎప్పుడు కూడా మన పరిపూర్ణంగానే దేవునిలో సాగిపోవటానికి అవకాశం ఉంటుంది. కనుక మన యొక్క జీవితాల్లో ఓటములు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? తట్టుకొని నిలబడాలి. కష్టకాలములోనూ కోపముతోనూ రక్తము మరిగిపోతున్నప్పుడు మనం ఏం చేయకూడదు తెలుసండి? మనం వాళ్ళ మీద యుద్ధము ప్రకటించొద్దు, బూతులాడొద్దు, మనం కొట్టవలసిన పనేమీ లేదు. ఎందుకనంటే దావీదు ఏం చేశాడో తెలుసండి? తనతో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఏమీ మాట్లాడలేదంట, మౌనంగా ఉన్నాడంట. మౌనంగా ఉన్నటువంటి చేతగానివాడని కాదు, నేను దేవుని కలిగి ఉన్నాను కాబట్టి ఆయన చూసుకుంటాడు. నా పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. నాకంటే ఒక యోగ్యత కలిగిన వాడు ఉన్నప్పుడు ఆయన మాట్లాడాలి తప్ప నేనెందుకు మాట్లాడాలి? అందుకే ఆయన హెచ్చించబడాలి, నేనేమో తగ్గించబడాలి. ఆయన మాట్లాడాలి, నేను మౌనంగా ఉండాలి. ఆయన లేనప్పుడు నేను మాట్లాడాలి. అంతేనా? ఒక మాట్లాడగలిగేటువంటి వాడు, యోగ్యత కలిగిన వాడు, ఒక అర్హత కలిగిన వాడు, నాకంటే అన్నిటిలో కూడా ముందంజలో ఉన్నటువంటి వాడు ఉన్నప్పుడు నేనేం చేయాలి? అక్కడ ఆయన కూర్చోబెట్టి నేను మాట్లాడటానికి సబబు కాదు, మంచిది కాదు, కరెక్ట్ కాదు అది. ఆ అర్హత కలిగిన వాడికి అన్నిటిని మనం అప్పగించి మనం మౌనంగా ఉండాలి. ఇదే మనం నేర్చుకోవాలి. మనకంటే కాస్త మంచిగా మాట్లాడగలిగిన వారు, ప్రార్థించగలిగిన వారు, లేదా పాటలు పాడగలిగిన వారు, మనకంటే కాస్త తక్కువ వాక్యాలు చెప్పగలిగిన వారు ఉన్నప్పుడు మనం తగ్గుదాము వాళ్ళకి అవకాశాలు. ఎందుకంటే వారి ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అలా మనం ఏం చేయాలంటే దేవునిని హెచ్చించడానికి మన స్థాయిని దేనినైనా మనం తగ్గించుకోవటం వలన దేవుడు ఘనపరచబడటానికి అవకాశం అనేది కలుగుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే షిమి చాలా బలహీనుడు. అతడు ఏం చేస్తున్నాడు తెలుసండి? దావీదుని నోటికొచ్చినట్లుగా ఆయన తిడుతున్నాడు. దావీదు చుట్టూ ఉన్నటువంటి మహాయుద్ధ వీరులు ఉన్నారు. వారు నీవు అంటే చాలు, మేము వెళ్ళి వాడి మీద పడి వాడి తలను నరికి తెచ్చి నీ పాదాల దగ్గర మేము ఉంచుతాం. దావీదు వాడు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఆయన మౌనంగానే అని ఉన్నాడు. ఎందుకనంటే మౌనం అనేది చేతగానితనం కాదు, తన కష్టాన్ని, తన బాధను యోగ్యత కలిగిన బలవంతుడైన దేవునికి అప్పగిస్తున్నాడు. తన సమస్య ఏదైతుందో అది ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవునికి అప్పగిస్తాడు. మన దగ్గర డబ్బులు ఉన్నా, లేకపోతే మన దగ్గర బలం ఉన్నా, మన దగ్గర సత్తా ఉన్నా, మనం చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నా, ఏమున్నప్పటికీ కూడా మనం ఎవరికి అప్పగించుకోవాలి? అంతే. దావీదు అలాగే ఉన్నాడు. తన చుట్టూ గొప్పవాళ్ళు ఉన్నా ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికే అప్పగించుకున్నాడు. అలాగూ దావీదు షిమి పట్ల చూపించినటువంటి ఆ సాత్విక మూలముగా మొత్తము బెన్యామీలందరూ, అంటే అంతకు మునుపు బెన్యామీను గోత్రముల నుండి ఎవరు ఎన్నిక చేయబడ్డారు? రాజుగా సౌలుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఇప్పుడు బెన్యామీను గోత్రములో ఉన్నటువంటి వారందరూ కూడా మరి దావీదుకు ఏమైపోయారు? శత్రువులయ్యారు. ఈయన రాజు అయిన తర్వాత ఆ బెన్యామీను గోత్రం అంతా ఏం చేస్తుంది? ఈయన్ని ఒక శత్రువుగా, ఇప్పుడు తిట్టేవారిని, కొట్టేవారిని అవకాశం ఉన్న కొట్టుకోకుండా, తిట్టుకోకుండా దావీదు మౌనంగా ఉండటం బట్టి ఏమైపోయింది తెలుసా అండి? ఆ బెన్యామీను గోత్రం ఉన్న లక్షలాది మంది కూడా దావీదు పక్షం వారు అయిపోయారు. అంటాడు కదా, మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును అన్ని కుటుంబాలను అందరినీ స్వతంత్రించుకుంటారు. మనలో సాత్వికం. ఇంతమంది అనేక మంది దైవ సన్నిధికి వస్తున్నారు అంటే ఇది కేవలం నన్ను బట్టి కాదు, కానీ దేవుని బట్టి మాత్రమే. మనం ఎప్పుడైతే సాత్వికముతో, ఎప్పుడైతే దేవుని పనిని నమ్మకముగా మనం చేస్తున్నామో భూలోకాన్ని స్వతంత్రించగలుగుతాం, అనేక కుటుంబాలను కదిలించగలుగుతాం. అనేక కుటుంబాలలో మనల్ని ప్రేమించేవారు కనీసం ఒక్కరైనా ఉంటారు. నేను ఒక స్థలంలో నేను ఉన్నప్పుడు
నా గురించి చెబుతున్నారు, వారెవరో నాకు తెలియదు, కానీ మీరు పెనమలూరు సంఘ పాస్టర్ గారు నన్ను రఘునయ్య అన్నాను. ఆయన అంటున్నాడు, మీరు గొప్ప పరిచయం చేస్తున్నారు విన్నాం మేము. మీరు వెళ్ళిన తర్వాత ఆ సంఘము ఉన్నత స్థాయిలో ఉన్నదని మేము విన్నామయ్యా. ఎంత సంతోషం వేసిందో. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నన్ను గురించి అంత గొప్పగా చెప్పవలసిన పనేమీ లేదు. పోనీ ఆయన ఏదైనా చెబుతున్నాడంటే నా దగ్గర ఆశించిన వాడు కూడా ఏమీ కాదు. మనం ఏంటంటే మనం దేవుని పని ఎప్పుడైతే నమ్మకముగా మనం చేస్తున్నామో, నమ్మకమైన వానికి దేవుడు ఏమిస్తాడు? మెండైన దీవెనలు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అందుకే దేవుడు నీ కుటుంబాన్ని ఈ స్థాయిలో నిలబెట్టాడు. నేను అనుకున్నాను, అంటే నేను అందరికీ తెలియబడుతాను అనమాట. నేను ఎవరికి తెలియదేమో అనుకుంటున్నాను. నేను ఒక నూతులో కప్పులాగా ఏదో చర్చికి వెళితే వెళతాను, లేకపోతే ఇంట్లో కూర్చుంటాను. కనీసం ఈ పెనమలో సెంటర్లో కూడా వెళ్ళి కూర్చోను, ఆ రోడ్డు మీదకి వెళ్ళి కూర్చొని ఎక్కడ కూర్చోను. నాకు పని ఉంటే పని చేస్తాను, లేకపోతే మెదలకుండా ఇంట్లో కూర్చుంటాను. ఇలాంటి నేను అందరికి కూడా తెలిసానా? కనుక దేవుని యొక్క చిత్తము మన పట్ల ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, భూమి అంతటిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు మనల్ని దేవుడే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క జీవితాలలో దావీదు ఏ విధముగా మరి తనను కోపగించిన వారు, తనను తిట్టిన వారు, తనను కొట్టిన వారు అందరిని కూడా ఏం చేశాడు? ఏమి అనుకోకుండా ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి అప్పగించాడు. అందుకే దేవుడు దావీదుని ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. దావీదుకు శత్రువు అయినటువంటి బెన్యామీను గోత్రములో లక్షలాది మందిని ఏం చేశాడు? దావీదు పక్షం వారుగా మార్చేశాడు. కనుక నీ సాక్ష్యము, నీ ప్రార్థన జీవితము, నీ విశ్వాసం ఏదైతే ఉందో, శత్రువులు లేకుండా దేవుడు అందరినీ నీకు మిత్రులుగా దేవుడు చేస్తాడు. ఈరోజు మనం ఎలా ఉండాలి? దేవుని నమ్ముకున్న వాళ్ళు మనం ఎలా ఉండాలి? కూరగాయలకు వస్తూ ఉండాలా? ఊరకనే ఉండాలి. మనం ఏం గోసులు పెట్టే అవసరంలా, మనమేం పొళ్ళు పట్టాపట్ట నోరు అవసరం లేదు, మనమేం కర్రలో కత్తులేమీ తీసుకోవాల్సిన పని లేదు. నీ కర్ర ఎంత, నీ కత్తి ఎంత, నీ గోసు ఎంత, అంతేనా? 2 అడుగులు వేసేసరికి నీ గోసు ఊడిపోయి నీ కాళ్ళకి అడ్డబడి నువ్వు బోర్లకు పడవచ్చేమో. ఎంత నీ గోసు ఎంత? నీ గోసు ఎందుకండి? అసలు నువ్వు గోసు పెట్టుకోకుండా, నీ చెమట పట్టుకోకుండా కదండి, నీకు ఇంత కూడా దుమ్ము నీ మీద పడకుండా నిన్ను నడిపించేవాడు, నేను పోషించేవాడు, నీకు సహాయం ఇచ్చేవాడు మన ప్రభు అయినా కదా. మీరు ఊరకే ఉండి చూడండి, అంతే చాలు. దేవుడు ఎంత దొడ్డ కార్యములను ఆయన చేస్తాడు. అద్భుతమైన కార్యాలు ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు చేస్తాడు. నీ చేతికి మట్టి అంటుకోకుండా, నీకెందుకు మట్టి కింద పడటం ఎందుకు, పైన పడటం ఎందుకు? దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుని నమ్ముకున్న మనము మౌనంగా ఉందాం. దేవుడే ప్రతి కార్యము నీ పట్ల దేవుడు జరిగేస్తాడు. మౌనంగా ఉండమన్నాడు అయ్యగారు. నేను ఇక మా ఇంటి దగ్గర కూర్చుంటాలే, ఆ టీవీలో వచ్చే వాక్యాన్ని అయ్యగారు యూట్యూబ్లో పెడుతున్నాడు, అది చూసుకుంటూ కూర్చుంటాలే, నేను దేవుడి మందిని పెందల కళ్ళి చలిగాలి ఎందుకు రావటం అని అనుకున్నారు. మళ్ళీ ఎందుకు మా తిరుగుగలవాళ్ళం అసలే. కనుక మనం మౌనంగా ఉండమంటే అలా కాదు. మనం అనేది దేవుని దగ్గరకు వచ్చి నీ భారమంతా ఆయన మీద వేసి నువ్వు మౌనంగా ఉంటే ఆయన నీ పక్షాన కార్యాన్ని ఆయన చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, ఈరోజునైనా నువ్వు చెప్పిన విలువైన మాటలు బట్టి నీకు వందనాలు ప్రభువా. కోరాహు యొక్క కుమారులు అనేకమైన పరిస్థితులు, అనేకమైన ప్రభావాలు వారి మీద ఉన్నప్పటికీ కూడా వారు దేవునిని వారు ఆశ్రయించడం బట్టి వారు మౌనంగా ఉన్నారు. అందుకే దేవుడు వారికి అంత స్థాయి, అంత గొప్ప కృప, అంతగా దేవుడు వారిని హెచ్చించాడు. ఈరోజు నీవు నేను మనందరము కూడా ఏ స్థాయిలో ఉన్నా మనం దేవుడు కార్యము చేయగలడని. యాయీరు ఒక గొప్ప అధికారి అయినప్పుడు కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒక అధికారిగా రాలేదు, కానీ దేవుడు స్వస్థత కార్యములను చేయగలిగిన వాడు అని ఆయన అధికారమును నమ్మి, ఆయన స్వస్థత కార్యములను నమ్మి ఆయన దగ్గరకు వచ్చాడు. దేవుడు గొప్ప కార్యాలు వారి కుటుంబంలో దేవుడు జరిగించాడు. ఈరోజు మేము కూడా
మా బలముల మీదో, మా శక్తి మీదో, మా జ్ఞానం మీదో, మా డబ్బుల మీదో, మాకున్న వాటి మీద కాదు మేము ఆధారపడవలసింది. సృష్టికర్త అయిన, రక్షకుడైన, మా కొరకు ప్రాణం పెట్టిన, మమ్మలను అనాథులుగా విడవక నిత్యము మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి నిలబెట్టాలని, మమ్మల్ని ఆయన తప్పిపోకుండా మమ్మల్ని సరైన మార్గములో నడిపిస్తున్న ఒక మంచి కాపరి యందు ప్రభా మేము చక్కని విశ్వాసత కలిగి మేము సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.